హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లలోనూ అండ్ అదేవిధంగా చాలామంది వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. నీట్ 2024కి ఏ సర్టిఫికేట్స్ అనేది అవసరం ఉంటుంది, అంటే ఏ డాక్యుమెంట్స్ అనేది అవసరం ఉంటుంది, వాటిలో మ్యాండేటరీగా అంటే తప్పనిసరిగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా పర్వాలేదు, అండ్ ఏ డాక్యుమెంట్స్ ఉంటే మనకి తక్కువ మార్కులకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అయితే అడుగుతున్నారు. అండ్ దీంతో పాటుగా ఎటువంటి సర్టిఫికేట్స్ మనం లేటెస్ట్వి తీసుకోవాలి, అంటే ఈ ఇయర్ కొత్తగా తీసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ పాత ఉన్నా సరిపోతుందని కూడా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే నీట్ 2024 కౌన్సిలింగ్కి కావాల్సిన ప్రతి సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నించండి, ఎందుకంటే మేము చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని అయితే అర్థమవుతుంది. అదేవిధంగా నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడాను మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. అండ్ ఇకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా వచ్చే ఇమీడియట్ అప్డేట్స్ని మీరు పొందాలి అనుకుంటే డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్స్లో ఆ గ్రూప్స్ లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటగా నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అనేది కావాలి. సో నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అన్నా, రిజల్ట్ కార్డ్ అన్నా, స్కోర్ కార్డ్ అన్నా అన్నీ కూడాను ఒకటే. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే వన్స్ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేశాక ఎన్టీఏ వెబ్సైట్లో మనం ఈ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్కోర్ కార్డ్ అనేది నీట్ కౌన్సిలింగ్కి మ్యాండేటరీ, ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇక రెండవ డాక్యుమెంట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో. సో ఇది ఒరిజినల్ అయి ఉండాలి, అండ్ అదేవిధంగా ఇది కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఇక థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. ఇది కూడా ఒరిజినల్ మెమో అయి ఉండాలి, అండ్ అదేవిధంగా మ్యాండేటరీగా ఉండాలి. సో ఇందులో చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కౌన్సిలింగ్లో మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లికేషన్ చేసే టైంలో వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకి సీట్ వచ్చాక వెళ్ళి ఏవైతే డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేసామో అదే డాక్యుమెంట్స్ కాలేజ్లో జాయినింగ్ అయ్యే టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఫోర్త్ డాక్యుమెంట్ కానీ చూసుకుంటే 6th నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ అవసరం ఉంటుంది. మీరు ఎక్కడైతే చదివారో, ఫర్ ఎగ్జాంపుల్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివారనుకోండి, ఒకే డాక్యుమెంట్ అయితే ఇస్తారు, ఒకే బోనఫైడ్ ఇస్తారు. సో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లేదు డిఫరెంట్ ప్లేసెస్లో చదివారు అనుకోండి, సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీరు బోనఫైడ్ని కలెక్ట్ చేసుకొని వాటన్నింటిని కూడాను ఒకే పీడిఎఫ్లో వచ్చే విధంగా స్కాన్ చేసి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక 5th డాక్యుమెంట్ వచ్చేసి సేమ్ స్టడీ కండక్ట్ అండ్ బోనఫైడ్ అనమాట, కాకపోతే ఇంటర్మీడియట్కి సంబంధించింది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ 6th నుంచి 12th వరకు ఒకే దగ్గర చదివితే ఒకే బోనఫైడ్ సరిపోతుంది. లేదు డిఫరెంట్ ప్లేసెస్లో చదివాము అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఈ బోనఫైడ్ కానీ, స్టడీ కండక్ట్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. 6th వన్ వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి మనకు ఒక ఫోటో ఉన్నా సరిపోతుంది, బట్ వన్స్ రిజల్ట్స్ వచ్చి నీట్ సీట్ అలాట్మెంట్స్ వచ్చాక కాలేజ్లో జాయిన్ అయ్యాము అనుకోండి, కాలేజ్లో ఒక 5 to 6 ఫోటోస్తో అయితే పని ఉంటుంది, కాబట్టి ఉంటే అడిషనల్గా తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక 7th వన్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్. ఇక 8th వన్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ లేదా ఇతర ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడాను ఇప్పుడు చెప్పిన 8 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మ్యాండేటరీ అనమాట, అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుంది. ఇవి లేకుండా మనం నీట్ కౌన్సిలింగ్కి అయితే అప్లై చేయలేము. ఇక్కడ ఏవైతే మ్యాండేటరీ అని మెన్షన్ చేసి ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాలి ప్రతి స్టూడెంట్ కూడాను. సో ఇక 9th వన్ కానీ చూసుకుంటే స్టూడెంట్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ అయి ఉండాలి, దాంట్లో ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేసి ఉండాలి. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అయితే కాదు, బట్ ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్టీ స్టూడెంట్స్ కావచ్చు, బీసీ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది నీట్ కౌన్సిలింగ్లో. సో వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తే ఈ రిజర్వేషన్ ద్వారా కొంత తక్కువ మార్కులు వచ్చినా కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మ్యాండేటరీ ఇఫ్ అప్లికబుల్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి అప్లికబుల్ అవుతుంది, కాబట్టి మీరు మ్యాండేటరీగా అప్లోడ్ చేసినట్లయితే మీకు తక్కువ మార్కులకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అనుకోండి, మీరు ఎస్సీ స్టూడెంట్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, మిమ్మల్ని జనరల్లో కన్సిడర్ చేస్తారు, కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక 10th డాక్యుమెంట్ కానీ చూసుకుంటే మైనారిటీ సర్టిఫికేట్. ఇది ముస్లిం స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో మైనారిటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొంత స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. మీరు ఈ మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్లయితే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మ్యాండేటరీ ఇఫ్ అప్లికబుల్.
మీకు ఒకవేళ అప్లికబుల్ అయితే మ్యాండేటరీగా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయలేదు అంటే మీరు మళ్ళీ నార్మల్ కేటగిరీలో అయితే కన్సిడర్ చేస్తారు. ఇక 11th సర్టిఫికేట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉందో వాళ్ళకి 2024, 2025కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయండి. సో ఇది కూడా మ్యాండేటరీ అయితే ఏం కాదు, బట్ మీరు అప్లోడ్ చేస్తే ఈ ఈడబ్ల్యూఎస్ కూడా కొంత రిజర్వేషన్ ఉంటుంది, దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయను అంటే మిమ్మల్ని కూడా జనరల్ కేటగిరీలోనే కన్సిడర్ చేస్తారు. ఇక 12th, 13th, 14th, 15th వచ్చేసి ఇవి స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించింది. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్ అయినా, క్యాప్ సర్టిఫికేట్ అయినా, పిఎంసీ సర్టిఫికేట్ అయినా, లేదా ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అయినా, సో ఈ 4 సర్టిఫికేట్స్లో ఏ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇవి మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏమీ కాదు, బట్ ఒకవేళ మీకు ఈ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే కనుక మీకు తక్కువ మార్కులు వచ్చినా ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక 16th డాక్యుమెంట్ కానీ చూసుకుంటే, ఎవరైతే స్టూడెంట్స్ వీళ్ళ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే స్టేట్స్లో చదివారు, బట్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడి రెసిడెన్స్ వాళ్ళే, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకోండి. అలాంటప్పుడు 15% నాన్ లోకల్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఫ్రీ సీట్స్లో కూడా. సో వాళ్ళు ఏం చేయాలి అంటే 10 ఇయర్స్కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే 15% నాన్ లోకల్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేయడం కోసం. లేదు ఎవరైతే స్టూడెంట్స్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో కొన్ని సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాలు చదివారు అనుకోండి, సో మీకు ఈ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, ఈ 16th సర్టిఫికేట్. సో మీరు దీన్ని స్కిప్ చేసేసేయచ్చు. సో ఇక 17th వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్. అంటే ఇది కూడా నాన్ లోకల్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసమే అనమాట. అంటే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ 6th నుంచి 12th వరకు మన బోత్ స్టేట్స్లో చదవకుండా వేరే స్టేట్స్లో చదివారో, సో వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మన తెలుగు స్టేట్స్లో చదివిన స్టూడెంట్స్కి అయితే అవసరం లేదు. ఇక 18th వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఎట్ ఏ టైం మన దగ్గర ఒక్కటే ఉంటుంది. స్కూల్ నుంచి మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళారనుకోండి, ఇంటర్మీడియట్లో మీకు టీసీ ఇస్తారు వేరేది, కానీ స్కూల్లో మీరు సబ్మిట్ చేసిన టీసీ ఏదైతుందో అది మళ్ళీ మనకి ఇవ్వరు. అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలో జాయిన్ అయ్యారనుకోండి, ఇంటర్మీడియట్ టీసీ అనేది వెళ్ళిపోతుంది, డిగ్రీలో మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ టీసీ అనేది మనకి ఇస్తారు. సో ఒకవేళ ఎవరైనా డిగ్రీలో జాయిన్ అయ్యి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసినట్లయితే మీరు డిగ్రీ నుంచి టీసీ తీసుకోండి, నో ప్రాబ్లం. లేదా ఇంకా ఏదైనా కోర్సులో జాయిన్ అయితే అక్కడి నుంచి టీసీ అయితే తీసుకోండి. లేదు మేము ఎక్కడ జాయిన్ అవ్వలేదు, ఇంటర్ నుంచి డైరెక్ట్గా సర్టిఫికేట్స్ తీసుకొని మా దగ్గర ఉంచాము అనుకున్నారనుకోండి, అదే టీసీని అప్లోడ్ చేయండి, సరిపోతుంది. ఇక లేటెస్ట్ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అంటే ఇది స్కాలర్షిప్ పర్పస్లో యూజ్ అవుతుంది. ఎవరి ఇన్కమ్ అయితే 2 lakhs బిలో ఉంటుందో సో వాళ్ళకి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్లయితే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఇక 20వ సర్టిఫికేట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్. దీని గురించి అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఏంటి అంటే ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది నీట్ కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు మీకు ఎక్కడ కూడా అవసరం ఉండదు. నీట్ అప్లై చేసే టైంలో కానీ, వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో కానీ ఎక్కడ అవసరం ఉంటుందంటే, వన్స్ మీకు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యారనుకోండి, సో ఆ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, సో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు గ్యాప్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాలి. బట్ ముందే సీట్ రాకముందు అయితే మీకు ఈ గ్యాప్ సర్టిఫికేట్తో ఎక్కడ కూడా పని అయితే ఉండదు. సో ఈ 20 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. సో మాకు అట్లాంటి రిజర్వేషన్స్ ఏవీ లేవు అనుకున్నారనుకోండి, మ్యాండేటరీగా ఉన్న డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లై అయితే చేయండి. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో ఎవరైతే స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ చదివారో సో వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తాం కదా, సో వాటిని బేస్ చేసుకొని మన లొకాలిటీ అనేది డిసైడ్ చేసేస్తారు. సో ఎవరైతే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ చదవలేదు అని అనుకుంటున్నారో సో వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. మిగతా స్టూడెంట్స్కి అయితే ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం అయితే లేదు. అంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్వి తీసుకోవాలా అని అయితే అడుగుతున్నారు. సో మిగతా సర్టిఫికేట్స్ అన్నీ మనకి ఒరిజినల్ అవసరం ఉంటుంది, ఒక్కసారి తీసుకుంటే అవి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ 3 సర్టిఫికేట్స్ మీదే చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 2-3 years అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, ప్రతి ఇయర్ మనం కొత్తదైతే తీసుకోవాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడాను ఏ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అది తీసుకోవాలి. సో అండ్ గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో,
లేదా తర్వాత అయినా తీసుకోవచ్చు. వన్స్ మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకున్నారు అంటే అది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ అయితే ఉండదు. సో ఇదైతే నీట్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. మన ఛానల్ తరపున ప్రతి సంవత్సరం లాగానే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. సో ప్రతి స్టూడెంట్ ఎఫోర్డ్ చేసే విధంగా కేవలం 699 రూపీస్కే స్టార్ట్ చేసాము. సో దీని ద్వారా నీట్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడాను పర్సనల్గా గైడెన్స్ చేయాలన్నదే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కానీ మీరు జాయిన్ అయినట్లయితే పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. దీంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన కంప్లీట్ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ కావచ్చు, రిపోర్ట్స్ కానీ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో మీకు ఆన్ టైం ఎటువంటి అప్డేట్ అయినా కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటన్నిటికీ మించి నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కటి కూడాను మీకు పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది. సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు కానీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్ పైన గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది. అమౌంట్ పంపించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్తో పాటుగా స్టూడెంట్ డీటెయిల్స్ని సేమ్ ఇదే మొబైల్ నెంబర్ పైన వాట్సాప్ ఉంటుంది, దాంట్లో సెండ్ చేయండి. సో అక్కడి నుంచి మేము మిమ్మల్ని మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. లేదంటే మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న వాట్సాప్ నెంబర్లో అయితే మెసేజ్ చేయండి. సో ఇదైతే నీట్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.